మైనార్టీ ఇది కదా ఇప్పుడు. అవును, ఇప్పుడు ఘోరంగా ఫెయిల్ అయింది ఏంటంటే కేవలం మనం వైసీపీ గురించో ఇంకోటో మాట్లాడుతున్నాం. నిజానికి ఎగ్జిట్ పోల్స్, అంచనాలు, కార్పొరేట్ మీడియా మొత్తం కొలాప్స్ ఈ దెబ్బకి మొత్తం ఒక్కడు కూడా పూర్తి కాలేదు. నేను పొద్దున్నే చెప్తున్నా అదే. ఆయన ప్రదీప్ చంద్ర అని ఇండియా టుడే యాక్సిస్ మైపోల్ ఆయన ఏడుస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఆయన అదే ఇండియా టుడేలో రాజ్దీప్ ఇదిగోండి ఈ లిస్టులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నాట్ ఈవెన్ వన్. ఆరామ్ మస్తానం లేకపోతే ఇంకొకరు ఆత్మసాక్షి ఏం లెక్క. ఇందులో కూడా ఒక్కటి కూడా. వీళ్ళు అయిపోయారు సార్ పాపం. వీళ్ళు మరీ ఘోరంగా అయిపోయారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా చెప్పేటప్పుడు. ఆత్మసాక్షి ఫెయిల్ అవ్వడం ఇది వరుసగా మూడోసారి. అది ఫ్రెండ్ మాట్లాడుతుంటాడు, ఏందది అంత తలాతోక లేకుండా. అంటే 11 స్థానాలు వచ్చే పార్టీకి 110 స్థానాలు అంటే 10 రెట్లు పెంచి సవాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ సవాళ్ళు అంటే మీరు చేస్తున్నారా లేదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది కదా. ఏదో డీటీపీ అని కొంతమంది అన్నారు చూసారా, అదేదో చేస్తున్నట్టున్నారు. ఈయన అన్నది అన్నయింది కూడా దెబ్బతింది కదా. ఇప్పుడు పైగా అప్పుడెప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్నట్టుగా 3rd రౌండ్ వచ్చినా అవుతారు అంటున్నట్టుగా వాళ్ళు ఏంటి ఇంకా 2nd రౌండ్ పోస్టల్ బ్యాలెట్ 3rd రౌండ్ అంట. మనకు అర్థమైపోయి ఇది అంటుంటే కాబట్టి వస్తాను. ఓకే, కాబట్టి లేదు నాతో అంటాం కాదు, మీరు క్లిప్పింగ్స్ కూడా చూడవచ్చు లైవ్లో. ఆ తర్వాత వాళ్ళ ఛానల్కి వెళ్ళాడు, అక్కడ కూడా అదే. ఇది కరెక్ట్ కాదండి. అంటే మిస్లీడింగ్, పబ్లిక్ మిస్లీడ్ అవ్వటం అన్నది. సరే సక్సెస్ అవ్వడం ఎట్లా అయింది నిజంగా ప్రశ్నే అది కూడా. ఇప్పుడు ఖచ్చితంగా అదే ఫిగర్ 2 సార్లు ఒక ఆయన చెప్తున్నాడు అంటే మరి అది ఎలా జరుగుతుంది? దానికి అది ఛాన్స్ ఫ్యాక్టరా? ఆ విషయం వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి వీళ్ళు సక్సెస్ కావచ్చు, ఇంకోసారి ఇంకోటి ఫెయిల్ కావచ్చు. కానీ సో ఆ మాటకు వస్తే సిఎస్డిఎస్ లోక్నీతిది కూడా ఫెయిల్ అయింది. వాళ్ళు కూడా వాళ్ళ చాలా సైంటిఫిక్ అని కదా, దాన్ని చాలా ప్రామాణికము, అదేదో ఎన్సైక్లోపీడియా అంటుంటారు కదా, వాళ్ళు పర్సెంటేజ్ వైజ్గా వేసి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి మనం ఎక్కడ ఆగాము? సో ఎన్డీఏకు మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు దాన్నిలోకి నిలబెట్టడం చాలా తేడా. అందుకోసమే ఇప్పుడు ఇండియా కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం అవుతుంది. వాళ్ళు చూస్తున్నారు అసలు ఇండియాను కేర్ చేశారండి వీళ్ళు ఎవరన్నా? నాలంటాడు ఎప్పుడన్నా బీజేపీ లౌకిక పార్టీలు అంటే ఎవరైనా అసలు ఎంత అవహేళన చేశారు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసారు. ఒకరిద్దరు ఇటు మారితే పోతారు ఈక్వల్. రాహుల్ గాంధీని పప్పు అన్నారు, ఇప్పుడు లోకేష్ను పప్పు అన్నారు, తప్పు అన్నవాళ్ళు ఓడిపోయారు. ఓకే, రాహుల్ గాంధీని కూడా అదే కదా జాతీయ స్థాయిలో ఎంత అవహేళన చేశారు. కాబట్టి వీళ్ళంతా పాఠాలు నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకోవచ్చు, వాళ్ళను కేంద్ర మంత్రులుగా పెట్టవచ్చు గ్యారెంటీగా. పవన్ కళ్యాణ్కు ఆ ఛాన్స్ వాళ్ళకు ఉన్నది ఎంపీలు తక్కువే కాబట్టి మరి ఇస్తారా తెలీదు. పవన్ అంటే జనసేన వాళ్ళకి అంతగా ఇవ్వకపోవచ్చేమో నాకు తెలీదు. ఆయన